10వ తారీఖు వరకు అమ్మా. మనకి 10, 11, 12 తారీఖులు ఉపవాస కూడికలు కాబట్టి ఇప్పటి నుంచే దయచేసి మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. మరి సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు 1 గంట సేపు ప్రార్థనలు చేద్దాం. మరి నేను కొన్ని రోజులు ఉంటాను, కొన్ని రోజులు నేను లేకపోయినప్పుడు పాస్టమ్మ గారు ఉంటారు. దయచేసి మీరందరూ కూడా 1 గంట 8 గంటలకు రండి, 9 గంటలకు మళ్ళా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ప్రతిదినము మనం ప్రభువుతో గడపడం చాలా ప్రాముఖ్యం. ఈ అంచె దినాల్లో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం సంఘానికి. అలాగే ఉపవాస కూడికల్లో దేవుడు మనందరినీ బలమైన పాత్రలుగా వాడుకున్నట్లుగా కూడా మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలకి జాన్ గారు అనే ఒక పాస్టర్ గారు నర్సీపట్నం నుంచి వస్తారు. అలాగే రెండో రోజు మరి మంచి అభిషేకం కలిగినటువంటి దైవజనులు స్టీఫెన్ గారని, స్టెఫన్ ఆయన పేరు, వైజాగ్ నుంచి వస్తారు. మరి మంచి అభిషేకము కలిగిన పాస్టర్ గారు ఆయన. ఈ సంవత్సరం మరి వారితో ముగ్గురితో పాటు అన్నయ్య కూడా ఉంటారు. 3 దైవజనులు మనతో ఉండి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి ఆ 3 దినాలు కూడా దేవుడు మనకు సహాయం చేయాలని కూడా ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటి నుంచే దేవుని వైపు చూస్తూ దేవుని కార్యాలను వెతుకుదాం, దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. వాక్యం చెప్పుకుందామా మా అందరూ వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? అందరి మాట చెప్పండి. నేను గుటక ఏముంది ఇక్కడ? గుటక వేయి వరకు. అందరు చెప్పండి. నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? ఈ మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథములో ఉన్న ప్రతి మాటలో ఒక శ్రేష్టత ఉంటుంది. యోబు అంటాడు, యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యోబు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధల్లో ఉన్నా అతను ఒక మాట అంటాడు. ఏమనంటే, నేను పెట్టిన అడుగెల్లా ఎక్కడ పడింది? అన్ని అడుగులు నిద్ర పడతాయండి. మీ జీవితంలో అన్ని సుఖాలే ఉన్నాయా? అన్ని సుఖాలే, అన్ని మంచి అనుభవాలే ఉన్నాయా? అన్ని తీయని అనుభవాలే ఉన్నాయా? చాలామంది జీవితాల్లో అన్ని సుఖమైన అనుభవాలు లేవు, అన్ని తీయని అనుభవాలు లేవు. కొంతమంది పెళ్ళైన కొత్తలో చాలా మధురంగా ఉన్నారు, తర్వాత బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే చేదు అనుభవం. నీ మొదటి ప్రేమను మరచితివి. పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ తర్వాత ఉంటుందా? కానీ బైబిల్లో ఈ మాట ఎందుకు చెప్పాడంటే, నేను గుటక వేయే వరకు నన్ను విడిచిపెట్టవా అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం యోబు జీవితంలో కొన్ని నెరవేరినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకు కూడా అప్పుడప్పుడు దేవుడు ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దాని నుంచి బయటపడినప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏమని? అయ్యో, దేవుడు ఇలాగ అన్నాడు కాబట్టి, నేను ఇలా చేసాను కాబట్టి దేవుడు నాకు ఇలాగా, అంతేనా? అనిపించదా? చాలామంది అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తుంటే, నేను 2 వారాల నుంచి గుడికి రాలేదండి, నాకు ఇలాగ అయ్యిందండి అని అంటారు, రియలైజేషన్ అంటారు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, మళ్ళీ చదువు వచ్చును, ఎంతకాలము చూచుట మానకుందు. అంటే దేవుడు
మానకుండా మనలను చూచేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రిపూట చీకటి ఉంటుందా? చీకట్లో కనపడతాం, మనం కనపడమా? నాలటోడు అయితే జనరేటర్ ఇట్లా కనపడదు కదా, అంతేనా? మరి దేవుడికి ఎలా కనిపిస్తుందని? గర్భంలో శిశువు ఉంది కదా, గర్భంలో శిశువు ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుంది గర్భం? లోపల. చీకటే కదా. ఆ చీకటిలో ఉన్నప్పుడు ఆ పిండమును చూచినది ఎవరంటే దేవుడే. దేవుడు ఆ పిండమును చూడకపోతే, దేవుడు మనల్ని చూచుట మానేస్తే మన జీవితం తేడాగా ఉంటుంది. ఇక్కడ అంటాడు, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు అంటాడు. అంటే దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తాడు. రెండవసారి గుటక వేయి వరకు నన్ను, అందరు నవ్వు చూడండి. మీరు ఏదైనా తిన్నప్పుడు గుటక వేస్తారా? గుటక వేయకపోతే ఏమవుద్ది అమ్మా? గుటక వేయకపోతే ఏమవుద్ది? అక్కడే ఉంటుంది అది. అంటే నిన్ను గుటక వేయు వరకు ఆయన కనుసన్నల్లోనే దేవుడు ఉంచుతాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, చూడు, చాలాసార్లు దేవునిని ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, దేవునిని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ యోబు గ్రంథకర్త ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, గుటక వేయి వరకు విడిచిపెట్టాడు మానవ. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు, అమ్మానాన్నలు విడిచిపెట్టేస్తారు, అందరూ విడిచిపెట్టేస్తారు. మరి అప్పుడు పాడుతుంటాం, ఎవరు నన్ను విడిచినా, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువాడు, ఎవరు నన్ను యేసు ఈ పాట మన అందరికి వచ్చు కదా. ఎవరు నన్ను చేయి విడిచినా ఆ ఫీల్, ఆ అనుభవం వేరుంటుంది. ఈ భూమి మీద మన యొక్క గొప్ప ఆలోచన అందరూ విడిచిపెళ్ళిపోతారు మనల్ని. మనకంటూ ఎవరు? నాకంటూ లోకాన్ని ఏది, పాటలు తెలుసు కదా. నాకంటూ లోకాన్ని ఏది లేదా, మీకేమైనా ఇల్లు లేవా అమ్మా? మనకు ఏది శాశ్వతం కాదు. భక్తుని యొక్క భావన ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గుట్టక వేసి అది లోపలికెళ్ళి అది అరిగేంత వరకు కూడా దేవుడు తన సమృద్ధిని దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఉదయాన్నే టీ తాగుతారు అమ్మా. టీ తాగుతారు అందరూ. ఉదయాన్నే టిఫిన్ చేస్తాం, 10 గంటలకు స్నాక్స్ తింటాం, మధ్యాహ్నం భోజనం తింటాం, 4 గంటలకు మళ్ళీ టీయో ఏ బజ్జీలో తింటాం, నైట్కి ఇంకా కొంతమంది రాత్రి 10 గంటలకు కూడా వేసేస్తారు లాస్ట్ రౌండ్. ఏంటి అందులో ఏమైనా కొంతమంది తింటారు, తినేవాళ్ళు ఎంతైనా తింటారు. ఇవన్నీ కడుపులో వేసిన తర్వాత అది అరగాలి కదా. మిషన్ ఏమైనా ఉందా లోపల అరగడానికి? గ్రైండింగ్ మిషన్ ఏమైనా ఉందా? నీ శరీరంలో రిలీజ్ అయ్యేటువంటి ఆ యాంజిమ్స్ వల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్నం వరిగేటట్టు చేస్తున్నాడు. ఇప్పుడు అన్నం వరిగడానికి లేకుండా అన్నం వరగలేదు అనుకోండి, ప్యాంటాప్ ట్యాబ్లెట్ వేసుకోండి. ఏ ట్యాబ్లెట్ అంటే అర్థం ఏంటి? ప్యాంటాప్ ట్యాబ్లెట్కి వచ్చారంటే అర్థం ఏంటి? మీకు అన్నం వరగని వాళ్ళు ఎప్పుడైనా అన్నం వరగని వాళ్ళు ఎప్పుడైనా సరే బొబ్బాస్కాయ తినండి, ఇంక మీకు గొడ్డు దిగిన గొద్ద జీవితం అయిపోతుంది. ఎందుకు? అన్నం వరిగే స్కోప్ లేదు. గుండె నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా మీకు? గుండె నొప్పి అమ్మ, ఎవరికైనా గుండె నొప్పి ఉందా? గుండెలో అప్పుడు ఎవరికి రావట్లేదా? అయ్యి బాబోయ్, ఎవరికి గుండె నొప్పి రావట్లేదా?
గుండె నొప్పి ఎందుకు వస్తుంది చెప్పండి? గేదె తిన్నట్టు తినేసి హాయిగా పడుకొని ఎక్కడికి ఎక్సర్సైజ్ చేయకుండా ఇవన్నీ మాంసకృతులు అన్నీ తినేస్తే బాగా కొవ్వు పెరిగిపోయి నరాల్లోకి వెళ్ళిపోయి అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏంటిది? అది మనం ఎక్కువ గుండెలో నొప్పి వస్తుందనేటప్పటికి మీరు ఈసీజీకి వెళ్ళారు అనుకోండి, ఈసీజీ పెడతారు. ఈసీజీ తెలుసా? అది పెట్టగానే ఈసీజీలో డిఫరెంట్ ఉందా డాక్టర్ వెంటనే చెప్తాడు, అమ్మ వెంటనే మీరు యాంజియోగ్రామ్ చేయించవలను, 2D ఎకో చేయించవలను, బైపాస్ సర్జరీ చేయించవలను అంటారు. మనకున్న వ్యాధి వేరు, అటు చెప్పేది. మీకు ఎప్పుడైనా గుండెల్లో నొప్పి వస్తే ఒకటే పని చేయండి, కూరగాయలు తినడం ఒక 10 రోజులు తగ్గిపోద్ది. ఎన్ని రోజులు? ఇది డాక్టర్ ఎవడు చెప్పడు, చెప్తారనుకున్నారా? తిండి తినే అమ్మ డబ్బులో రావాలంటే మరి ఎలా వస్తాయి వాళ్ళకి? మీరు వెళ్తే 50,000 లాగేస్తారండి. డెల్టా హాస్పిటల్కి వెళ్ళండి ఎప్పుడైనా మీరు. నేను వెళ్ళాను ఒకసారి, 50,000 ఒక రోజుకి. డెల్టా హాస్పిటల్, బురెడైన్ హాస్పిటల్, సిద్ధార్థ హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్, గోస హాస్పిటల్, ఇవన్నీ హాస్పిటల్లే. ఏ హాస్పిటల్కి వెళ్ళిన ఏమవుద్ది అంటే నీకు జీవితంలో గుటక వేసి దానిని అరయించగలిగిన శక్తి కూడా దేవుడికి ఉంది. అదే ఇక్కడ చెప్తాను, గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టిన మానవా అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడో ఒక 2 విషయాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 42వ వచనం. ఎవరిని దేవుడు విడిచిపెడతాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 42వ వచనం. అందుకు దేవుడు వారికి విముఖుడై సేవించుటకు దేవుడు వారిని విడిచిపెట్టను. దేవుని ఎందుకు? దేవుడు వారికి విముఖుడై అన్నాడు. విముఖుడు అంటే వ్యతిరేకం, తన ముఖాన్ని చూపించాలనుకోవట్లేదు. అప్పుడప్పుడు మన డైలాగ్ నీ ముఖం నాకు చూపించుకో. యా నీ ముఖం చూస్తే ఏమవుద్ది? నాకు నీ ముఖం చూస్తే సర్వరోగాలు అంటుకున్నట్టు ఉన్నాయి, నీ ముఖం చూస్తే అన్ని దరిద్రాలు అంటుకున్నట్టు ఉన్నాయి అంటాను. అంతేనా? నీ ముఖం చూపించుకో. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే తన ముఖమును ఆయన విముఖము చేసుకున్నాడు. చదువు మళ్ళీ. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు? పై వచనాలు చదవండి. దూడను చేసుకున్నారట వాళ్ళు. దేని చేసుకున్నారు? దూడ. పైన ఉంటే పై వచనాల్లో ఉంటాయి, కింద వచనాలు కూడా. ఎంత వచనమ్మా? చదవమ్మా. ఆ దినములలో వారొక దూడను చేసుకొని బలి అర్పించి తమ చేతులతో దేని ఎందువల్ల ఉల్లాసించారు? దూడను చేసుకొని దానికి బలి అర్పించి ఇశ్రాయేలు నడిపించింది ఇదే అని చెప్పి ఉల్లాసంగా ఉన్నారట. ఎలాగండి? రాబోయే దినాల్లో చాలా పండుగలు వచ్చేస్తున్నాయి. ఆ పండుగలు వచ్చేటప్పుడు ఇంక జనాలు ఎలా ఉంటారు? ఉల్లాసంగా ఉంటారు. నేను మన యూట్యూబ్లో చూశాను. వాళ్ళట ఎవరన్నా పండుగ చేస్తానట శాస్త్రీయబద్ధంగా చేయాలట. ఎలా చేయాలి? శాస్త్రీయబద్ధంగా చేయాలి. రెండోది అశ్లీలంగా అక్కడ ఏం చేయకూడదంట. ఎలాగా అశ్లీలంగా అంటే? సినిమా హీరో ఉన్నాడు కదా, ఎవడాడు? అల్లు అర్జున్. ఆడేదో సినిమా తీస్తే ఆ సినిమా టైపులో పెట్టారు బొమ్మని. అంటే దేవుడిని కూడా ఎలా చేశారు? సినిమా దేవుడు అయిపోయాడు. ఇలాగ ఇవన్నీ చేయకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఈసారి మరి చూడాలి మరి ఎంతవరకు చేస్తారు వాళ్ళు. కాబట్టి అదంతా చేసి ఏం చేస్తారు? ఉల్లాసం. సినిమా పాటలు వేయకుండా ఒకరోజు గడపమనండి వాళ్ళని. అమ్మా సినిమా పాటలు లేకుండా ఒకరోజు గడపమనండి.
ఆ పాట లేకపోతే అయ్యో ఉల్లాసం ఏముందండి అది. ఇలాంటప్పుడు ఎలా ఉండాలి? ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండవలేను. వీళ్ళు కూడా అదే చేశారు. ఆ దూడను చేసుకొని ఉల్లాసము కోరిరి. అందుకు దేవుడు వారిని విడిచిపెట్టి ఆకాశ సైన్యమును సేవించినట్టు దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెట్టిన కారణం ఏంటంటే దూడ లోకానికి, పాపానికి, విగ్రహారాధనకు సాదృశ్యం. ఈ లోకం వైపు, విగ్రహారాధన వైపు చూస్తే దేవుడు నీ వెనకాల ఉండడు. నేను విడిచిపెట్టేస్తాడు దేవుడు. నేను విడిచిపెట్టకుండా దేవుడు నీ పక్షాన ఉండి నేను విడవకుండా ఉండాలంటే నీళ్ళేముండకూడదు? ఈ దూడ లాంటి స్వభావము ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దూడ వల్ల, ఈ పోత పోసిన ఈ దూడ వల్ల ఎంతోమంది చనిపోయారు ఆ రోజు. ఉత్సాహం అనేది, ఉల్లాసం అనేది మనిషికి టెంపరీ. మనిషికి ఏంటో చెప్పండి. మీ ఇంట్లో కష్టాలు, బాధలు ఉంటాయి. కొంతమంది మగాళ్ళు ఈ మధ్య ఫ్యాషన్గా నేర్చుకుని తాగుబోతులు అయిపోయి అన్నీ మర్చిపోవడానికి తాగుతున్నానండి అంటున్నాడు. ఏం మర్చిపోవడానికి? ఆ తాగేసిన తర్వాత కిక్ దిగిపోయిన తర్వాత అది మళ్ళీ గుర్తొస్తుంది రాదా అమ్మా? గుర్తొస్తుంది రాదా? ఇప్పుడు 10 లక్షలు అప్పు చేసాడండి, అప్పు కట్టట్లేదు. అటు రోజు వచ్చి ఎప్పుడు కడతావు అంటున్నాడు. వీడు తాగేస్తాడు, తాగేసి ఇంటి దగ్గర కూర్చుంటాడు. కూర్చుని అప్పుడు వదిలేస్తాడా? అంటే బాధ పోదు. నీ బాధ పోయిందా? ఉల్లాసము కోరి, ఉత్సాహము కోరండి. లోకం ఉల్లాసం, ఉత్సాహం ఉన్నట్టే ఉంటుంది. నవ్వు కూడా చాలామంది నవ్వు కూడా ఏదో పైకి అలా నవ్వుతూ ఉంటారు, కానీ లోపల చెప్పండి. ఈ మధ్య ప్రకాష్ గడ్డెల గారిని ఒక ఆయన చనిపోయారు, పాస్టర్ గారు. ఆయన కిడ్నీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? 25 సంవత్సరాలు నవ్వుతూనే వాక్యం చెప్పాడు. కిడ్నీ బాధ అంటే అటువంటి చూడండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. మన ఇంట్లో బాధ పెట్టుకుని బాగున్నావా నవ్వుతారా? మీ ఇంట్లో ఇన్ని కష్టాలను జబర్దస్త్ చూసి నవ్వేసుకుంటే ఆ రోజు అయిపోయిందా? సంతోషం వచ్చిందా? మనలో పాట పాడతారు, సంతోషం ఎక్కడ ఉందని ఉందా ఎక్కడైనా? ఈ భూమి మీద సంతోషం కోసం ఎదుగుతున్నాడు, సమాధానం కోసం ఎదుగుతున్నాడు మనిషి. ఎక్కడా? ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు? ఉల్లాసము కోరిరి, ఉత్సాహమును కోరిరి. అంటే దేవుడు అవసరం లేదు వాళ్ళకి. లోకానుసారమైంది కావాలి, లోకం కావాలి. బైబిల్ చదువు, లోకము దాని ఆశయు గతించిపోద్ది. అన్నీ తెలుసు మనకి, కానీ అదే లోకం వైపు చూస్తాం. రెండవది, ఎందుకు దేవుడు మళ్ళీ విడిచిపెడతాడు? ఇంకోటి చూద్దాం. సామెతల కీర్తనల గ్రంథం 78వ కీర్తన 60వ వచనం. 78వ కీర్తన 60వ వచనం. 60 ఓకే. శిలోహ మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఏం చేశాడండి దేవుడు? గుడారము, షిలోహ్ మందిరముగా పిలువబడినటువంటి, షిలోహ్ ఆత్మీయ మందిరముగా ఉన్నటువంటి ఆ మందిరాన్ని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ముందెందుకు దేవుడు విడిచిపెట్టాడని చెప్పండి? వారు దూడను చేసుకున్నారు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఎక్కడ దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? 56వ వచనం. ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు. దేవుని ఏం చేశారు? సరి కూర్చోండి, సరి కూర్చోరు. దేవుని శోధించిరి. ఎవరిని? మరి దేవుని శోధించడం అంటే ఏంటి? అది దేవుడు ఏం మేలు చేశాడు? శోధించడం. మీకు ఒకటి చెప్తాను, సాతానుడు మనల్ని శోధిస్తాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. గమనించండి. ఎప్పుడు ఎవరు శోధిస్తారు?
మరి మనం దేవుని శోధిస్తున్నామంటే అర్థం ఏంటి? ఆడుండి కార్యం చేస్తున్నాడు మనలో ఉండి. చదవమ్మా. ఆయన శాసనములను, ఆయన శాసనాలను కూడా ఎందుకు దేవుడు వారిని విడిచిపెట్టాడంటే శాసనాలు అనుసరించట్లేదు, దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదు. మా తమ పితరుల వలె వెనుకకు తిరిగి ద్రోహులై, ఇక్కడ ఒక విల్లు ఉందండి, అవుకిచ్చు విల్లు అన్నాడు. ఈ అవుకిచ్చు విల్లు ఏంటంటే చూడండి, బాణం ఉంటుంది కదా, బాణంలో పెట్టి ఆ పొలను కొడతారు దీన్ని కొట్టడానికి. కానీ అయితే అది పనికి రాకుండా పోతే బాణం ఉపయోగపడుతుందా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక బాణం ఉంది, దేన్నైనా కొట్టాలి, ఆ విల్లు పనికి రాకుండా పోయింది, విల్లు ఉపయోగం లేకుండా పోయింది, దాన్ని వాడతామా? అక్కడ పనికి రాకుండా ఉన్నది అంటే అర్థం ఏంటంటే, ఎందుకు దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టడం గల కారణం ఏంటంటే వారు పనికి రాని పాత్రగా ఉన్నారు, పనికొచ్చే పాత్ర కాదు. అందుకే దేవుడు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఈరోజు దేవుడు విడిచిపెట్టడం గల కారణం ఏంటంటే, దేవునికి పనికి రాకుండా ఉన్నప్పుడు దేవుడు వారితో ఉండడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. దూడ అనే లోకం నీలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉండడు. నీ ఇంట్లో దేవుడు ఉండాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. అయితే యోబు అంటాడు, నేను గుటకు వేయి వరకు నన్ను విడిచిపెట్టుట మానవా అంటాడు. ఆయన దేవుడు విడిచిపెట్టలేదు. యోబుని దేవుడు విడిచిపెట్టాడా అమ్మా? విడిచిపెట్టాడా? యోబు గ్రంథం 1:1 చదవండి. యోబు గ్రంథం 1:1 చదవమ్మా. ఉండెను, యథార్థవంతుడును న్యాయవంతుడనై ఇంత గొప్పవాడు, ఆ దేశంలో భయభక్తులు కలిగిన వాడు. మళ్ళీ చదువు. ఊజు దేశమందు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యోబును ఒక మనిషిగానే దేవుడు చూశాడు. యోబు ఎవరు? మనం ఎవరమే? మనం మనుషులమే. అతడు యథార్థవంతుడును చూడండి, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంకోటి ఏంటండి అంటే చెడుతనం అంటే అసహ్యం, చెడుతనం జోలికి వెళ్ళడు, చెడుతనం విసర్జించిన వాడు యోబు. అందుకని దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన తిన్న గుటక వేసేంత వరకు కూడా దేవుడు విడిచిపెట్టకుండా యోబు వెనకాల ఉండి నడిపించిన గొప్ప దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యోబుకు ఉన్నటువంటి శోధన, యోబుకు ఉన్నటువంటి శ్రమ, ఇన్ని శ్రమలున్న దేవుడు అతనిని 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. 9 చదవండి. 8 చదవండి. 2:8 2వ అధ్యాయం 8. అతడు గోక్కొనుటకై చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా ఎవరు వచ్చారండి? అందరినీ వచ్చిన భార్య ఏం చేయాలి అమ్మా? సేవ చేయాలా? టైం వచ్చింది కదా అని, ఇదే టైము అని చెప్పి ఏం చేయాలి? ఇవ్వబడాలా? ఏం చేసింది? నీవు ఎక్కును యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుని దూషించి, అంటే మరణం అంటే నువ్వు దేవుని దూషించి ఏం చేయి? ఎప్పుడైనా వెళ్ళండి, మాట్లాడారా మీరు? మాట్లాడలేదా? దేవుని దూషించి చచ్చిపో.
అంటే ఇప్పుడు భార్య విడిచిపెట్టిందా? అంటే భార్య ఉద్దేశం ఏంటి? నువ్వు వెళ్ళిపోతే, నువ్వు చచ్చిపోతే హ్యాపీ. అందరూ విడిచిపెట్టేసిన యోబుని మాత్రం దేవుడు కుమారులు విడిచిపెట్టేశారు. భార్య కూడా మొన్న పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లిలో ఒక ప్రమాణం కరోనా ఎందును చెప్పు అన్నాడు. ఎప్పుడు? పెళ్లి కూడా కాగిపోయాడు. కరోనా ఏంటి అందులో లేదు కదా, ఇందులో ప్రమాణంలో లేదు. వ్యాధి ఎందును బాధ ఎందును ఆయన కరోనా యాడ్ చేసాడు. మరి కరోనా వస్తే ఆగిపోయాడు. ఏం ఆగిపోయావే? కరోనా వస్తే వదిలేస్తావా? మనుషులు వదిలిపెట్టచ్చు, కానీ దేవుడు మాత్రం యోబుని విడిచిపెట్టాడా? ఎవరు విడిచిపెట్టాడా? యోబు గ్రంథంలో అంతా మీరు చదివితే, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణ వలె మారాడు. అతడు గుటక వేసేంత వరకు కూడా దేవుడు అతనికి తోడై ఉండి నడిపించినటువంటి వాడు. హల్లెలూయా. నా చెప్పు, నేను పెట్టిన అడుగెల్లా మనకు అన్నాలు ఉండి ఎంత బాగున్నా. మనకు అప్పుడు దేవుడు అంటున్నా, ఈ వారం ఫ్రిడ్జ్, వచ్చే వారం కలర్ టీవీ, నెక్స్ట్ వచ్చే వారం హెలికాప్టర్. కారు కొద్దిన హెలికాప్టర్కి వెళ్ళిపోతాం. అసలు అది ఎక్కడ పెట్టుకుంటాం మనం? హెలికాప్టర్ ల్యాండింగ్ రోజుకి 20 లక్షలు. ఎంతమ్మా? మన ఇంటి దగ్గర పెట్టుకోవడానికి వచ్చింది హెలికాప్టర్. ఎక్కడ పెట్టాలి? అది ఎయిర్పోర్ట్లో పెట్టుకోవాలి. మన ఇంటి దగ్గర స్థలం లేదు, కారు పెట్టుకోవడానికి స్థలం లేదు మనకి. అప్పుడు చూడండి, మా రోడ్డు అంతా నేను బైక్, మా ఇంటి దగ్గర బైక్ పెడతాను. ఎవరు ఆటో కొడితే నాన్న కూడా తెలియదు చేయాల్సి వస్తుంది. మన ఇంటి దగ్గర మనం పెట్టుకోవడానికి లేదు. దేవుడు అన్నీ ఇచ్చేస్తున్నాడు అనుకోండి. బా, ఇన్ని చేసిన దేవునికి 103వ కీర్తన, ఏమి నీవు చేసిన ఉపకారములకు మనం ఏం చెల్లించాం? ఎప్పుడైనా దేవునికి పాడతాం. ఏమని పాడతాం? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. భక్తుడు యోబు అంటాడు, నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడ్డది కదా, ఇంత గొప్ప దేవుడిని నేను ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన జీవితంలో, యోబు జీవితంలో ఎన్ని శ్రమలున్నా అతనిని దేవుడు విడిచిపెట్టాడా? మరి మనల్ని దేవుడు ఎందుకు విడిచిపెడుతున్నాడు? నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిచిపెట్టిన కారణం ఏంటంటే, వారు దేవుడి మీద సణిగారు. దేవునికి వ్యతిరేకంగా బతికినప్పుడు వాళ్ళని దేవుడు చెరలోనే కప్పచెప్పి వాళ్ళని విడిచిపెట్టాడు. అయితే ఈరోజు దేవుడు మనలను విడిచిపెట్టని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొంత భార్య వచ్చి అలా అన్నప్పుడు ఆవిడ చెప్పిన ప్రకారం చేయాలి. ఎవరు చేశాడా? ఏమన్నాడు? ఎవరండి? భార్య నువ్వు మూర్ఖురాలివి అని అన్నాం అనుకోండి, ఒప్పుకుంటుందా? తెరపడుతుందా? లేకపోతుందా? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు. నేను అప్పుడప్పుడు ఇది చెప్పాలనుకుంటాను పెళ్లి ప్రసంగాల్లో. పెళ్ళప్పుడు ఎవడు సరిగ్గా వాక్యం అనరు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు అంటే ఒక మూర్ఖత. ఇది మూర్ఖత ఏంటి? ఒక వ్యక్తిని, సొంత భర్తను చచ్చిపో, నువ్వు మరణం అయిపో, మనల్ని అప్పుడప్పుడు రాలిపోను, కాలిపోను, ఊడిపోను అంటుంటారు. ఎవరిని? పక్కింటి వాళ్ళు కాదు. ఒక ఆవిడ నాతో ఒక మాట అంది, దేవుడు చాలా అన్యాయం చేసాడని మా ఆడవాళ్ళకి అంది. ఏటమ్మా అన్నాను. పాముకి ముట్లో పెట్టినట్టు విషం పెట్టుంటే రోజుకొకటి కరిచేదని అన్నది ఒక ఆవిడ. దీనిలో ముట్టు అంటే ఏంటి? నోట్లో ముక్కు అంటే ముక్కు కాదు, నోరు. ముట్లో పెట్టినాడు. పంట్లో కానీ విషం కానీ పెట్టుంటే మాస్టర్ కొట్టాడు అనుకోండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మాస్టర్ని కరిచేస్తారు. అయిపోయినాయి. అడేమైపోతాడు? భర్త ఎప్పుడైనా సరే చెప్పిన మాట వెళ్ళదు అనుకోండి, ఏమైనా అన్నాడు అనుకోండి, నన్ను అంటావా అని కరిచేది ఏమవుద్ది?
భూమి మీద మగవాళ్ళే ఉండరు అప్పుడు. మీరు అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆడవాళ్ళకి దేవుడికి ఆ ముట్లో ఆ విషం పెట్టలేని దేవునికి ఎప్పుడు మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తూనే ఉండాలి. యోబు మూర్ఖురాలు మాట్లాడేవన్నాడు. ఇవన్నీ రోగమున్న చిల్లం పెంకులతో గుక్కున్న దేవునిని విడిచిపెట్టలేదు. దేవుడు అతనిని కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ పాట రాశాను, ఒక పాట. నా స్నేహితుడు నా ప్రాణహితుడు, 10,000లో పోల్చదగినవా, ఇతడే నా యేసయ్య అనే పాట. స్నేహితుడు నన్ను విడిచిపెట్టని వాడు, కర్పూర పూగుతులతో సమానుడైన దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆయన ఎవరు? నాకు స్నేహితుడు, నా ప్రాణప్రియుడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? ప్రాణప్రియుడు అంటే అర్థం ఏంటి? నీ ప్రాణానికి అతి సమీపముగా ఉన్నవాడు దేవుడు. అది గుర్తించగలగాలి నువ్వు. అది ఎప్పుడు వస్తుంది? ఆత్మీయంగా నువ్వు దేవునిలో ఉంటే, దేవునితో బ్రతికితే వస్తుంది. మనల్ని దేవుడు విడిచిపెట్టాడు. ఒక వచనం 2-3 పాయింట్స్ చెప్పి ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. నా జనులైన ఇశ్రాయేలును నేను విడిచిపెట్టక నేను వారి మధ్య. ఆమె దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి, పక్క వాళ్ళ వైపు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అందరూ చెప్పండి. పక్క వాళ్ళతో చెప్పండి. ఎలా చూస్తున్నా? దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. గట్టిగా చెప్పండి అమ్మా. ఒకసారైనా తిన్నారా? ఇంకా లేదా? ఒకసారి అయిపోయిందే, ఇంటికి వెళ్తే ఇంకో రౌండ్ ఉందేమో తినడానికి. నన్ను అప్పుడప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఏమండి అయ్యగారు భోజనం చేశారా అని. ఒకసారే తిన్నానండి అన్నాను. అలా అంటే 2 సార్లు తింటారు అయ్యగారు అంటారు. సో దేవుడు ఇక్కడ మళ్ళీ చదువుతండి. నా జనులు. ఎవరి జనులు చెప్పండి? ఎవరి జనులు? పాయింట్ మీరు చదువుకుంటూ వెళ్తే నా జనులు అంటే దేవుని జనులు గానులు కూడా ఉన్నారుగా, దేవుని జనాంగం గానులు కూడా ఉన్నారుగా. నా వాళ్ళు అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పాలి, నా జనులు ఇశ్రాయేలీయులు విడిచిపెట్టక నేను వారి మధ్య. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎందుకు విడిచిపెట్టలేదు వాళ్ళని? ఎందుకు దేవుడు నా జనులు? బైబిల్లో నా జనులకి ఎన్నడును, అదే చెప్పండి, గట్టిగా చెప్పండి. నా జనులకి ఎన్నడును సిగ్గునందరూ. సిగ్గుపాటు అన్నట్టు దేవాల గ్రంథంలో. నా జనులు నన్ను నమ్మిన వారు, నా జనులు తమను తాము తగ్గించుకొని వారు ప్రార్థన చేసినప్పుడు వారు దేవుని స్థలం ఏది అడిగితే అది నేను వారికి ఇస్తాను. నా జనులు దేవుని జనాంగంగానే ఉంటే, దేవుని బిడ్డగా ఉంటే దేవుడు నిన్ను విడచి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొన్నొక బ్రదర్ నాతో ఉన్నారు. ఆ బ్రదరు ఆ కుక్కను పెంచుకున్నారు. దేన్ని? కుక్కను పెంచుకున్నారు. కుక్కది ఏం చేస్తుందంటే, కుక్కను రాత్రి పడుకునేటప్పుడు బయట కట్టేస్తున్నారు. ఎక్కడ? అది ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మొరుతుంది కదా, సౌండ్ వస్తుంది కదా. ఈ చుట్టుపక్కల అందరూ ఒక గ్యాంగ్ అయ్యి ఇంటికి వచ్చి, ఏమండి మీ కుక్క వల్ల మాకు రాత్రిపూట నిద్ర ఉండట్లేదు. తను చాలా చక్కగా పెంచుకున్నాడు. ఆ కుక్క కూడా చాలా విశ్వాసంగా ఉంది. రాత్రిపూట ఏమొస్తుంది? ఎవడైనా వెళ్తే వాళ్ళ ఇంట్లోనే అరుస్తుంది. వాళ్ళందరూ కలిసి ఏమన్నారు? మీరు ఇల్లన్నా ఖాళీ చేసేయండి, ఈ కుక్కనన్నా. ఆయన ఏం చేసి తెలిసి ఎక్కడో కాకినాడ ఉప్పాడ బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేసాడంట. వదిలేసి కొంత దూరం వచ్చేసి దాక్కున్నాడట. ఆ కుక్క అటు ఇటు తిరుగుతుంది. ఇంకా నన్ను మర్చిపోయింది లేదు, ఇంటికి వచ్చాడంట. ఎలాగొచ్చిందో ఇంటికి వచ్చిందంట. అది
ఎలాగా వచ్చిందట. అప్పుడు అందరూ ఇదిగోండి వదిలేసి వచ్చానండి, మళ్ళీ వచ్చేసిందండి, ఏం చేయమంటారు, మళ్ళీ వదిలే అన్నారట. అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఏం చేశాడంటే ఇటు వెళ్తే వచ్చేసిందని వేరే చోట తీసుకెళ్ళాడట. వదిలేసి వచ్చేసినప్పుడు బండి స్టార్ట్ చేసుకుని వచ్చేసినప్పుడు ఆ బండి వెనక చాలాసేపు పరిగెట్టిందంట. తనకేం చేయాలని లేదు, అమ్మా విడిచిపెట్టాలని లేదు, ఆ యజమాని విడిచిపెట్టాలని లేదు. అయితే ఈయనకి దాని మీద మమకారం పోక ఇంకా ఆగిపోయిందిలే అని చెప్పేసి టీ తాగుదామని టీ కొడితే టీ తాగుతున్నాడట. బండి ఎక్కేసిందంట. ఏది కుక్క. అది ఎప్పుడు వీడిచి వెళ్ళిపోయింది తెలుసా? ఆ కుక్క ఎప్పుడు వీడిచి వెళ్ళిపోయింది తెలుసా? కర్ర పెట్టి శుభ్రం కొడిచాడు దాన్ని. కొట్టేసి ఇంక ఇది నాకు ఇది అవసరం, దీనివల్ల నేను అనేక మంది ఏం కాస్తున్నాను అని కొట్టేసి బయలుదేరి కొంతసేపు కొంత దూరం వచ్చాడు, వస్తుందేమో అని. కానీ కొంతసేపు పరిగెట్టి ఏమైపోయింది, కాగిపోయింది. ఆ రోజు మరి ఏమై చచ్చిపోయిందో బతికుందో తెలియదు మరి. అది చూడండి, ఒక కుక్క విశ్వాసముగా ఉండి విడిచిపెట్టకుండా నేను చాలాసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం దేవుడు వద్దనుకున్నా, దేవుణ్ణి మనము తిరస్కరించి శోధించిన ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు దేవుని వైపు తిరుగుతావేమో అని దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు నా జనులు, చదువు, నా జనులు ఇశ్రాయేలు నేను విడిచిపెట్టగా, అంటే దేవుడు విడిచిపెట్టకపోతే వారి మధ్య ఏం చేస్తాడు? దేవుడు నివాసం చేస్తాడు. ఇక్కడ కింద మీరు ఆ వచనాలు చదువుతుంటే 12వ వచనం, 6:12 ఈ మందిరమును కట్టుచున్నావే నీవు నా కట్టడలను. ఇక్కడ చూడ మందిరము కడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే మందిరానికి వచ్చి మందిరములో ఆయన కట్టడలను అనుసరిస్తే, చదవమ్మా, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనొచ్చు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడలా. చూడండి, వాగ్దానము స్థిరపరుస్తాను. దేవుడు ఇక్కడ నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే, నీ మధ్య నేను నివాసం చేయాలంటే దేవుని మందిరములో మనం నివాసము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది మందిరము గురించి, నీ మందిరంలో ఒక్క దినము గడుపుట కంటే, అందరూ చెప్పండి ఆ మాట, ఒక్క దినం, అందరూ చెప్పండి, అందరూ ఈ దినం ఒక రోజుకి ఎన్ని గంటలు మా రోజుకి ఎన్ని గంటలు? బైబిల్ ఏమని చెప్తుంది? ఒక్క దినము. ఎన్ని దినం? మీరు ఒక రోజు అంతా ఆదివారం గడుపుతున్నారు దేవునితో. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? అమ్మా 2 గంటల నుంచి 4 గంటల వరకు. అంతే. ఎన్ని గంటలు ఉన్నారు మీరు దేవుని గుళ్ళో? శుక్రవారం 8 గంటల నుంచి, అంటే వారానికి ఎన్ని రోజులు ఉంటున్నామని దేవుని సన్నిధిలో? 4 3 ఎంత అమ్మా? మరి మీరు ఏమైనా అనుకున్నారు? నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే, మరి ఒక్క దినం అయిందా అమ్మా? ఒక్క దినం అయిందా? ఎప్పుడైనా కాలిక్యులేట్ చేసుకున్నారా అమ్మా? నీ సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినం గడిపితే 1000 దినాల శ్రేష్టత వచ్చేస్తుంది. ఒక గడిపితే కదా. ఎందుకు మనకు ఆ శ్రేష్టత రాలేదు? నేను బైబిల్ని ఎప్పుడు చాలా జాగ్రత్తగా రివర్స్గా చదువుతాను. ఒక్క దినం అన్నాడు కదా, అంటే ఒక్క దినం ఎంత? 24 hours. ఒక రోజు 24 గంటలు మనం దేవుని దగ్గర ఉండగలమా? పాల్ యాంగిచ్ అనే దైవజనుడు 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు అంట. అలాగా 8 గంటలు, మన 20 నిమిషాలు అయ్యాడు, అయిపోలేదా టైము?
ప్రార్థన. మందిరములో దేవుడు ఆజ్ఞలను పాటించినప్పుడు, దేవుని కోసం మనం బ్రతికినప్పుడు దేవుడు ఇక్కడ ఏమన్నా తెలుసా? నేను వారిని విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసమున్నాను. దేవుడికి స్తోత్రం. మీకు బాగా అర్థం చెప్తాను. దానియేలు మనందరికి తెలుసు. ఎవరు? దానియేలు మనందరికి తెలుసు కదా. దానియేలు సింహపు బోన్లో వేసేసారు ఆయన్ని. ఎక్కడ వేసేసారు చెప్పండి? సింహాల బోన్లో వేసేసారు కదా. సింహాల బోన్లో వేసినప్పుడు ఎందుకు వేశారు సింహాల బోన్లో? బొమ్మకి మొక్క. అది అట గుహ చాలా లోతుగా ఉంటుందంట. అందులో వేసేసారు. ఎవరిని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే దానియేలుని సింహాలు తినేయాలి. దానియేలు ఆ సింహాన్ని తినేస్తే దానియేలుని దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటారు కదా. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఆ సింహాల బోనులో వేసేసారు. వేసేస్తే ఆ రాత్రి రాజుగారు ఏం చేశారు తెలుసా? అన్నం మానేశాడు. ఎవరు మానేశారు? అన్నం మానేశాడు. విందులు లేవు, నాట్యం లేదు. దానియేలు ఎక్కడ ఉన్నాడు? సింహ బోన్లో. ఈ బోనులో ఉన్నప్పుడు రాజు అనుకుని ఉండొచ్చు, ఇంత గొప్ప దానియేలు ఎక్కడున్నాడు? ఒక కామెంటేటర్ చెప్తాడు, ఎందుకు దానియేలుని సింహం తినలేదంటే, మన దేవుడు యూదా గోత్రపు సింహం కాబట్టి ఆ సింహం దగ్గర ఈ సింహాలు ఎందుకు పని చేయవు అంటాడు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దగ్గర సింహము, ఆయన సింహం అండి. ఆ యొక్క సింహాల గదిలో తెల్లవారుజామున వెళ్ళిపోయాడు. ఎవరు? రాజుగారు. తెల్లవారుజామున వెళ్ళిపోయి దుఃఖ స్వరం అట. ఏ స్వరం? దుఃఖ స్వరంతో జీవము గల దేవుని సేవకుడు దానియేలు అంటున్నాడు. ఏమంటే రాత్రి వెళ్ళొచ్చు కదా, రాజుగారు రాత్రి వెళ్ళొచ్చు కదా. ఎందుకు రాత్రి వెళ్ళలేదు? శాసనం ఒకటి ఉంది. శాసనం ఏంటి? ఎవడైతే బొమ్మకు మొక్కలేదో, ఎవడైతే ఆయన చెప్పినట్టు చేయలేదు, వాడిని ఎక్కడేసేయాలి? మీకు చాలాసార్లు చెప్తాను, కష్టాలు ఇప్పుడు మన దగ్గరికి ఎవరు రారు, మన దగ్గరికి వచ్చేది దేవుడే. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి అన్నీ అయిపోయిన తెల్లవారుజామున వచ్చాడు. అప్పుడు దానియేలు అంటాడు, నా దేవునికి నేను నిర్దోషిగా కనబడతాను కాబట్టి దేవుడు నన్ను ఏదియు. ఇప్పుడు దానియేలు తోడుగా ఉన్నాడా లేదా? అగ్నిగుండంలో వేసినప్పుడు ముగ్గురిని వేశారు, కానీ అగ్నిగుండంలో ఇంకొకరు ఉన్నారు, నలుగురు. దేవతల రూపము పోలినటువంటి వాడు. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, దేవుడు మనలను విడిచిపెట్టడం లేదు. దేవునికి స్తోత్రం. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. హోషేయ గ్రంథం 11:8. ఇది చదువు ముగించుకుందాం. హోషేయ గ్రంథం 11:8. హోషేయ గ్రంథం 11:8. ఎఫ్రాయిము నేనెట్లు నేను విడిచిపెట్టుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు ప్రజల ఎఫ్రాయిం అని మాట్లాడతారు. ఇంకో దగ్గర యేషూరు అని మాట్లాడతారు, యూదా జనాంగం అని మాట్లాడతారు, ఇశ్రాయేలు అని మాట్లాడతారు. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును అంటే, ఇశ్రాయేలు నేను ఎందుకు విసర్జిస్తాను? ఇశ్రాయేలు నేను ఎందుకు విసర్జిస్తాను? 7వ వచనం చదువు. నన్ను విసర్జింపవలనని నా జనులు ఏం చేశారట? తీర్మానం చేశారు. దేవుడు మనకు అవసరం లేదు, తీర్మానం చేశారా? మహోన్నతుడు చూడవలనని ప్రవక్తలు పిలిచినను. చూచుడికి ఎవడు? అంతనా చూడండి, దేవుడి సేవకుడు రమ్మని చెప్పిన గుడికి వస్తున్నారా? ప్రవక్తలు పిలిచినను, దైవజనులు పిలిచినను. ఎందుకు రారు? మహోన్నతుని వైపు చూడాలన్న ప్రయత్నం కూడా చేయట్లేదంట.
అయినా దేవుడు వారిని విడిచిపెట్టడం ఎందుకు తెలుసా? ఎప్పుడైనా మారుతారేమో, ఇప్పుడైనా దేవుడు మారి దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది దేవుని కొరకు ఫలాలు ఫలిస్తారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని విడిచిపెట్టక. బైబిల్లో ఒక మాట ఉందండి, దేవుడు గొడ్డలట ఎక్కడ పెట్టాడు అమ్మా? చెట్లు వేరునుంది. ఎక్కడుంది? నాకు చూడండి అందరూ, వేర్లు మీకు కనబడతాయా? వేరు కనబడతాయా? కనబడని వేరు నరికేస్తాడు దేవుడు. అంటే అర్థమేంటి తెలుసా? నీకు కనిపించిన చెట్టే కింద వేలు నరకగలిగిన వాడు, కత్తిరించగలిగిన వాడు దేవుడే. దేవుని వైపు చూడలేనప్పుడు, దేవుని మార్గంలో మనం ఉండలేనప్పుడు దేవుడు కొన్నిసార్లు ఆ వేడి దగ్గర గొడ్డలు పెట్టి కానీ ఇంకా నరకడం స్టార్ట్ చేస్తే చెట్టే పడిపోద్ది. అంతేనండి? చెట్టు పడిపోయాక ఎంతసేపు అండి? గాలి ఎత్తే ఆ వేళ్ళ దగ్గర దేవుడు గొడ్డలు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఈరోజైనా నువ్వు మారుతావేమో, ఈరోజైనా దేవుని దగ్గరికి వస్తావేమో. అలా మారేది ఏముంది? ప్రవక్తలు పిలిచినను, దైవజనుడు బోర ఊది, రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లా నాయకుడు నేను మీకు విశ్రాంతి కలిగించిన సేవకుడు చెప్పినా దేవుడు మనకెందుకులే. పండగ క్రైస్తవులు ఉంటారు. ఏ క్రైస్తవులు చెప్పండి? క్రిస్మస్ పండగ చూడండి, క్రిస్మస్ పండగకి ఖాళీ ఉంటుందా చర్చి? యా, మరి మిగతా అప్పుడు మరి క్రిస్మస్ పండగ అంతమంది ఎందుకు వస్తున్నారు? మీరు తర్వాత ఇందులో రాలేకపోతున్నాం అంటే దేవుని సేవకుడు వాక్యం చెప్పి పిలిచినను. లోకంలో అన్నీ ఎక్కుతున్నాయి మనిషికి, కానీ దేవుడు లోకంలో అన్నిటినీ దేవుడు మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ దేవుని మనస్సు ఏంటో తెలుసుకోవట్లేదు. ఏ మనస్సు? మొన్న పాస్టర్ గారు అంటున్నాడు, మన ఈస్ట్ గోదావరిలో గోదావరి గట్టు ఉంది, గట్టు మీద పెట్ట ఉంది, పెట్ట మనసులో ఏముంది? పెట్ట మనసు ఏమిటో మీకు తెలుస్తుందా? మీకు అర్థమవుద్దా? పెట్ట మనసు ఏమని తెలియదు. దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ లోకంలో ఏదో పెట్ట మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుని మనసులో ఏముందో అసలు మీకు దేవుడి మనసు తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. ఏం చదవాలి? బైబిల్ చదవండి, వాక్యం చదవండి. ఆయన మనస్సు ఏంటో మీకు అర్థమవుతుంది. ప్రవక్తలు పిలిచినను వారు రావట్లేదు. ఊర్లో రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుందంటే ఇంట్లో ఉంటారు జనాలు? ఊరంతా ఎక్కడ ఉంటారు? అనపర్తిలో తీర్థం జరుగుతున్నది అంటే మనుషులు ఎక్కడ ఉంటారు? పేదను కూడా ఉండదు మనకు. ఏ రోజు? తీర్థం రోజు పేదను ఉండదు. ఏం కావాలి మనకి? లోకంలో ఉన్నది ఏది మనకి అక్కర్లేదు. దేవుని వైపు చూడండి. నిన్ను ఎట్లు విడిచిపెట్టుతున్నాడు దేవుడు? ఆఖరి కార్నర్లో ఉన్నాం మనం. ఆయన శిలువ మ్రాను మీద వేలాడి నిన్ను విడిచిపెట్టకుండా నీ భారం, నీ పాపాన్ని ఆయన మోసి నా వైపు చూడండి అంటున్నాడు దేవుడు. నేను ఎట్లు విడిచిపెట్టుదును? ఈ లోకాన్ని దేవుడు విడిచిపెట్ట, ఎవడు నశించిపోకూడదు. దేవుడి ఉద్దేశం అది. నెహెమ్యా గ్రంథం 9:31 మీరు చదివితే, నెహెమ్యా గ్రంథం 9:31 నుంచి అంటాడు, నేను ఎవరిని విడిచిపెట్టక నాశనం చేయక అంటాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? 9:37 తీసే చదవండి, ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం 9:31 అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయక విడిచిపెట్టకయు ఒకటి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బొత్తిగా నాశనం చేయలేదు. అలాగని దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా మొరను దేవుడు ఆలకించాడు. అందుకే పాట రాశాను, నెహెమ్యా మొరను ఆలకించి దాసుని యోచన సఫలపరచిని. అంటే అర్థం ఏంటంటే
నెహెమ్యా మొరను ఆలకించి దాసుని యోచన దేవుడు సఫలపరచి, దేవుడు ఆయన బొత్తిగా నాశనం చేయలేరు. దేవుడు నాశనం చేయాలనుకుంటే భూమి మీద ఎవడని ఉంటాడండి అమ్మా? దేవుడు నాశనం చేయడానికి, దేవుడు మనల్ని అంతం చేయడానికి ఆయుధం వాడాలా? గాలిని గద్దిస్తే చాలు, అంతేనా? గాలిని వరదలు వస్తున్నాయి ఈ మధ్య. మొన్న ఒక క్లౌడ్ బర్స్ట్ అని జరిగింది. ఏంటది క్లౌడ్ బర్స్ట్ అంటే? మేఘాలన్నీ ఒక చాటుకు వచ్చేసి ఒకేసారి వర్షం పడితే చుక్క పడుతుంది కదా. ఈ బర్స్ట్ అంటే ఏంటంటే అన్నీ తగులుకొని అక్కడ మేఘాలని ఒకేసారి, చూడండి, ఒక ట్యాంకర్తో వాటర్ పోస్తే ఎట్లుంటుంది, ఈ మేఘాలన్నీ కూడా పగిలిపోయి నీరంతా ఒకేసారి కొన్ని వందల లారీలు పైనుంచి పోసినట్టుగా పోసింది. క్లౌడ్ బర్స్ట్ అంటారు దాన్ని. కిందన ఉన్న ఇల్లులు కానీ ఇంట్లో ఉన్నవాడు ఎవ్వడు అస్సలు ఆపడానికి కూడా ఫోర్స్ సరిపోదు అనమాట. అంత ఫోర్స్ వచ్చింది. దాన్ని కూడా ఆపగలరా? మీరు అనుకోవచ్చు రిజర్వాయర్లు కట్టారు కదండి, నీళ్ళతో రిజర్వాయర్ కూడా ఆగదండి. సునామీ వచ్చి ఏదైనా ఆగుద్దా? ఇవన్నీ తెలుసుకోవడానికే. దేవుడు కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. మన ఇంకా కనికరము చూపుతూ ఉన్నాడు. యోబు అంటాడు, గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? ఈరోజు దేవుడు మీరు అడగిన, ప్రభువా నన్ను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? విడువని దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నన్ను విడిచిపెట్టక దేవా అని చెప్పి దేవుని వైపు చూద్దాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందులో చిల్పడదాం.